హైదరాబాద్ అంబర్పేటలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలేం జరిగింది? ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలేంటి? దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కూడా కలకలం సృష్టించింది. అయితే ఇంట్లో రామ్ తేజ్, ఇతని వయసు వచ్చేసి 55 సంవత్సరాలు ఉంటుంది. అయితే మాధవి వచ్చేసి ఈమె వయసు వచ్చేసి 50 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకొని సూసైడ్ కి పాల్పడ్డాడు. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విషయాలు అయితే తెలియదు. అయితే రామరాజ్ కు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉన్నాయి. అయితే ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై అంబర్పేట పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఏదైతే ఈ ముగ్గురు ఒకేసారి చనిపోవడంతో కూడా అంబర్పేట పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణతో కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో రామరాజ్ అలాగే భార్య మాధవి వీరిద్దరూ కూడా ముందుగా చనిపోయిన తర్వాత శశాంక్ వచ్చి మణిగట్టు కోసుకొని చనిపోయారు. అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే వీరు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఇంకా స్పష్టత అయితే రాలన్నట్టు తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేక కుటుంబ కలహాల పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కూడా అంబాడపేట ప్రాంతాల్లో విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేస్తే దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.